హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టూల్ టిప్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూద్దాము ఇన్ బూస్టర్. ఓకే, మనం టూల్ టిప్ అంటే ఏంటంటే ద టూల్ టిప్ కాంపోనెంట్ ఈజ్ ఎ స్మాల్ పాపప్ బాక్స్ దట్ అపియర్స్ వెన్ ద యూజర్ మూవ్స్ ఆన్ ద కర్సర్. సో ఏదన్నా ఒక ఎలిమెంట్ మీదకి, ఫర్ సపోజ్ క్రియేట్ అనేది ఒక ఎలిమెంట్ అనుకోండి, దాని మీదకి మన కర్సర్ వెళ్ళగానే ఒక పాపప్ బాక్స్, చిన్న పాపప్ బాక్స్ కనపడి దాని మీద కంటెంట్ అనేది కనపడతా ఉంటుంది అనమాట. సో దాన్ని మనం టూల్ టిప్ని క్రియేట్ చేసుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఏ అట్రిబ్యూట్ని యూజ్ చేసుకుంటాం, డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు టూల్ టిప్. డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు టూల్ టిప్ అనే క్లాస్ని, అలాగే డేటా ఐఫన్ ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు టాపా, బాటమా, లెఫ్టా, రైటా ఈ క్లాస్ని యూజ్ చేసుకుంటాం. అలాగే టూల్ టిప్ని ఎనేబుల్ చేసుకోవాలంటే మనం స్మాల్ jQuery కోడ్ను కూడా యూజ్ చేసుకోవాలి. అదేంటిదంటే స్క్రిప్ట్ డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్. మీకు జావా స్క్రిప్ట్ ట్రైనింగ్ అప్పుడు ఇవన్నీ క్లియర్గా అర్థం అవుతూ ఉంటాయి. ఇక్కడికైతే మీరు ఈ స్క్రిప్ట్ని జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోండి. డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్ డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు టూల్ టిప్ డాట్ టూల్ టిప్. ఓకే, సో ఈ స్క్రిప్ట్గా మనం ఎనేబుల్ చేయగానే మనకి టూల్ టిప్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టయితే div క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ అని తీసుకున్నాం. ఓకే, div క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్, తర్వాత నాలుగు లింక్ ట్యాగ్స్ తీసుకుంటున్నాను. ahref ఈక్వల్స్ టు హ్యాష్ టాప్, ahref ఈక్వల్స్ టు బాటము, ahref ఈక్వల్స్ టు లెఫ్ట్, ఈక్వల్స్ టు హ్యాష్ యాంకర్ ట్యాగ్స్ తీసుకుంటున్నాను 4. సో వీటికి 2 అట్రిబ్యూట్స్ని యాడ్ చేస్తున్నాను. డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు టూల్ టిప్ అండ్ డేటా ఐఫన్ ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు టాప్. ఓకే, డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టూల్ టిప్, డేటా ఐఫన్ ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు బాటము, డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టూల్ టిప్. సో ఇవన్నీ కూడా యాడ్ చేసాము. తర్వాత మ్యాండేటరీగా టూల్ టిప్ రావాలంటే టైటిల్ ట్యాగ్ని యాడ్ చేసుకోవాలి. టైటిల్ ఈక్వల్స్ టు VLR ట్రైనింగ్ అని పెట్టాను. ఇక్కడ మూడో దానికి VLR ట్రైనింగ్ హైదరాబాద్ HYD అని పెట్టాను. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మన కోడ్ని రన్ చేసి చూద్దాము. టాప్ మనం కర్సర్ ఇక్కడికి తీసుకెళ్ళగానే VLR ట్రైనింగ్ అని టైటిల్ డిస్ప్లే అవుతుంది. టూల్ టిప్ రావట్లేదు. టూల్ టిప్ రావాలి అనుకుంటే మనం ఈ స్క్రిప్ట్ని కూడా ఎనేబుల్ చేయాలి. ఓకే, చూడండి, ఇప్పుడు VLR ట్రైనింగ్ అని బాటంలోను, లెఫ్ట్లోను, రైట్లోను మనకి టూల్ టిప్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనం టూల్ టిప్ని క్రియేట్ చేసుకోవాలంటే ఏమేమి అట్రిబ్యూట్స్ వాడుతున్నాం, డేటా ఐఫన్ ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు టూల్ టిప్ అనే అట్రిబ్యూట్ని మనం యూజ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ప్లేస్మెంట్ కావాలి అనుకుంటే డేటా ఐఫన్ ప్లేస్మెంట్, అలాగే కంపల్సరీగా మనం టైటిల్ ఈక్వల్స్ టు మీరు ఏదైతే టూల్ టిప్గా డిస్ప్లే అవుతుందో దాన్ని టైటిల్లో మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాము. div క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్. నాకు ఒక పారాగ్రాఫ్లో నాకు టూల్ టిప్ కావాలి. ఓకే, ఇక్కడ సంథింగ్ వెల్కమ్ టు VLR ట్రైనింగ్ అని రాసినాను. వెల్కమ్ టు VLR ట్రైనింగ్. సో నాకు VLR దగ్గర మీద రాగానే నాకు టూల్ టిప్ డిస్ప్లే కావాలి. సో దాని పర్పస్ స్పాన్ ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను. సో ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి VLRని స్పాన్లో పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది, డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు టూల్ టిప్, డేటా ఐఫన్ ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు, ఇది అవసరం లేదు. డేటా ఐఫన్ ప్లేస్మెంట్ మనకి బై డిఫాల్ట్గా ఎక్కడ డిస్ప్లే అవుతుందో చూడండి. డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు టూల్ టిప్, తర్వాత టైటిల్ ఈక్వల్స్ టు ఇక్కడ హైదరాబాద్ అని చెప్పి పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, మనకి
మనకి విఎల్ఆర్ దగ్గరికి రాగానే మనకి హైదరాబాద్ అనే టూల్ టిప్ మనకి తీసుకురావాలి. వచ్చిందా టూల్ టిప్? ఓకే, ఈ విధంగా మనం టూల్ స్క్రిప్ట్స్ని క్రియేట్ చేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ స్క్రిప్ట్ని మాత్రం మీరు మ్యాండేట్గా గుర్తుపెట్టుకోండి, లేకపోతే కాపీ పేస్ట్ చేసుకోండి.